శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 18వ అధ్యాయం. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ధనలోభుడు తిరిగి అంగీరసుల వారితో ఇలా అడుగుతున్నాడు. ఓ మునిచంద్ర, మీ దర్శనంతో నేను ధన్యుడిని అయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది, జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను. తండ్రి, గురువు, అన్న, దైవం అన్నీ మీరే. నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే అడవుల ఒక చెట్టులా ఉండాల్సిందే కదా. అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలి అనుకుంటున్నాను. దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు. దానికి అంగీరసుల వారు ఇలా చెబుతున్నారు. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే, అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాను. ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతాడు. ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికి సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చెయ్యాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడు ఏ జాతి వాడు, ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయం స్నానం చేయక సత్కర్మలు ఆచరించినా అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తుండగా, అంటే మొత్తానికి ఈ 3 మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాతకాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలు ఆచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించిన వాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన నెల గాని, వేదాలతో సరితూగే శాస్త్రం గాని, గంగా గోదావరులకు సమానమైన తీర్థాలు గాని, బ్రాహ్మణులకు సమానమైన జాతి గాని, భార్యతో సరితూగే సుఖము, ధర్మంతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగాల ఫలితాన్ని పొందుతారు అని వివరించెను. దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నించెను. ఓ ముని శ్రేష్ఠ, చాతుర్మాస వ్రతం అనగా ఏమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకు ఎవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలుపగలరు అని కోరాడు. ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. ఓయి, చాతుర్మాస వ్రతమనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. ఆ 4 నెలలను చాతుర్మాస్యము అని అంటారు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 4 నెలలు విష్ణుదేవుడి ప్రీతి కోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను. తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడే సింహాసనంపై కూర్చొని ఉండగా, ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంతా శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియని వాడిలా మందహాసంతో, నారదా, క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్ఠాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవు కదా
అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగత్తులో నీవు ఎరుగని విషయాలే లేవు, అయినా నన్నడుగుతున్నావు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించటం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలో ఆపేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపతో రక్షింపుము అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరచెంది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రాణులు భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచి కొందరు అతను ముసలి రూపంలో ఉండటంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి. గర్విష్ఠులైన మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి. వీరందరినీ భగవత్సలుడుగా శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకి వచ్చాడు. శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటూ ఉండగా మునిపుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి ఆదిదైవమైన ఆ లక్ష్మీనారాయణుని ఇలా స్తుతించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యందలి అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణ సమాప్తం.